రైతు సోదరులకి నమస్కారం. ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు పడడం వల్ల కొన్ని పంటల్లో నీరు నిలవ ఉంటుంది. నీరు నిలవ ఉంటే నష్టం ఏంటంటే వేరుకుళ్ళు ఎక్కువగా వచ్చేస్తుంది. ఎందుకంటే భూమి ద్వారా వ్యాపించే శిలీంధ్రాలు ఎక్కువగా వ్యాపించి ఈ వేరుకుళ్ళని కాండం కుళ్ళని ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఇటువంటి సమయంలో రైతులు ఖచ్చితంగా వాడుకోవాల్సింది సినర్జీ అగ్రోకెమికల్స్ వారిది టెబు సల్ఫర్. ఈ టెబు సల్ఫర్ లో 2 రకాల మందులు ఉన్నాయి. ఒకటి టెబు కణజాలు, 2 సల్ఫర్. ఈ టెబు కణజాలు ఉండడం వల్ల ఈ శిలీంధ్రాల వ్యాప్తిని అడ్డుకుంటుంది పూర్తిగా. రెండవది సల్ఫర్. సల్ఫర్ అనేది వేడిని పుట్టిస్తుంది. ఈ వేడి పుట్టించడం వల్ల తడిని తగ్గించి ఆ మొక్క చుట్టూరా ఒక వేడి వాతావరణాన్ని పుట్టించడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా తయారవుతాయి. కాబట్టి ఎక్కడైతే నీరు నిల్వ ఉంది, కొంచెం తడి నీళ్లు ఉండిపోయితే ఆ నీళ్లు పోయిన తర్వాత సినర్జీ అగ్రోకెమికల్స్ వారి టెబు సల్ఫర్, దానితో పాటు ప్లాంటోసిన్ 100 గ్రాములు కలిపి వాడినట్లయితే ఈ వేరుకుళ్ళు కాండం కుళ్ళు నిర్మూలించబడినంత పాటు ఎక్కువ కాలం పంటలు కూడా చాలా ఆరోగ్యంగా కాపాడబడతాయి. కాబట్టి రైతు సోదరులు ఈ వర్షాలు పడి ఆగిన వెంటనే ఖచ్చితంగా వాడవలసిన మందు సినర్జీ అగ్రోకెమికల్స్ వారి టెబు సల్ఫర్ 500 గ్రాములు డ్రెంచింగ్ చేయాలి. సాయిల్ డ్రెంచింగ్ అంటారు. మామూలు స్ప్రే చేస్తే మొక్కలకు వెళ్ళదు, వేళ భాగానికి వెళ్ళాలి. కాబట్టి మనం స్ప్రే ట్యాంకులో మందు వేసి ఎకరానికి 500 గ్రాములు తీసుకుని అది స్ప్రే ట్యాంకులో మందు వేసిన తర్వాత నాజిల్ తీసేసి మొక్క మొదళ్లలో అది చుట్టూరా తిప్పాలన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే వేర్ల భాగానికి వెళ్ళి వేర్లకు ఒక కవచంలాగా ఏర్పడి ఒక వేడి వాతావరణాన్ని పుట్టించి వేర్లని కాపాడుతూ మొక్కను ఆరోగ్యంగా పెరగడానికి ప్రయత్నం చేస్తుంది, హెల్ప్ చేస్తుంది అనమాట. కాబట్టి దీంతో పాటు ప్లాంటోసిన్ కలిపి వాడడం వల్ల మనకి వేరుకుళ్ళు కాండంకుళ్ళు కూడా రావు. కాబట్టి ఈ వర్షాలు పడి ఆగిన వెంటనే టెబు సల్ఫర్ 500 గ్రాములు, దానితో పాటు ప్లాంటోసిన్ 100 గ్రాములు కలిపి వాడినట్లయితే ఈ వేరుకుళ్ళు కాండంకుళ్ళు నిర్మూలించుకోగలరు. మొక్కను ఆరోగ్యంగా పెరగడానికి అది హెల్ప్ చేస్తుంది.